హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగా ఉన్నాం. సో ఇవాళ మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. సో అదే ఏంటంటే అదే ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఎంత డేట్ 26 డేట్ నుండి వారాహి మాత నవరాత్రులు అంటే ఎక్కువ మందికి తెలియదు. నేను కూడా మస్తు రోజులు అనుకున్నా చేయాలని, కానీ ఇవాళ ఫస్ట్ పూజ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకనే మీ అందరికీ కూడా చెప్పాలని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. సో నేనైతే అంటే నాకు నచ్చిన విధంగా నా దగ్గర ఉన్న వాటితోనైతే పూజ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే అన్నీ రెడీ పెట్టుకున్నా. ఇవో పూలమాల వెళ్తున్నా. ఇవి ఎందుకనంటే అమ్మవారికి రెడ్ కలర్ ఎర్ర పువ్వులు అంటే బాగా ఇష్టం. అందుకని ఇక మా రాజు పోయి పువ్వులు తెంపుకొచ్చింది. ఇప్పుడే టైం ఇప్పుడు 5 అవుతుంది. మేమైతే మబ్బులో లేచినాం, అయినా కానీ లేట్ అయింది అన్నీ జరుపుకునేసరికి. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ తెలియదు కదా, కొత్తగా అయినా కానీ అన్నీ మాకు తెలిసినట్టయితే మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ పూజ గురించి తెలుసా? ఎవరైనా ఇంకెవరైనా చేస్తున్నారా? అట్లా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎట్లా చేసుకున్నారనేది. అట్లనే వీడియో పూర్తి చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడే ఫస్ట్ చేసుడు ఏమన్నా తప్పులు ఉంటే ఇట్లా ఏమన్నా చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను మంచిగా చేసుకుంటా. ఎంతనంటే మనకు తెలిసిన విధంగా వేసుకోవాలని చెప్పేసి నాకు తెలిసినట్టు నేను చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చిన్న పూజనైతే. ఓకే, ఇప్పుడైతే రెడీ చేస్తున్నా. పూజకి కావాల్సిన ఇవన్నీ తీసుకుంటున్నా. ఇట్లా ఇక మెయిన్ ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మట్టి మొత్తం ఇక్కడ అమ్మవారి ముందు మొత్తం మట్టియే ఉండాలన్నట్టు. అంటే దీపం ముట్టించేటి, అట్లనే ప్రసాదం పెట్టడానికి ఇదేమో పానకం బెల్లంది పెట్టడానికి. సో ఇవైతే నేను నిన్న తీసుకొచ్చిన అమ్మవారి కోసమని. ఎందుకంటే వరాహి మాత అని అంటే భూమాత అన్నట్టు. అందుకని మట్టితో చేసిన అయితే అట్లా పెడితే ఆమెకి బాగా ఇష్టమట. నేను కూడా తెలుసుకొని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇవైతే. సో మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం అయితే తెలుసుకోండి. ఏంటంటే మట్టి దాంట్లోనే పెట్టండి. మనం ఏంటంటే దాదాపు ఇంట్లో అయితే అందరం ఇత్తడి దాంట్లోనే ఎక్కువ పెడతాం. దీపాలు కూడా ఇత్తడి దాంట్లో ముట్టిస్తేనే మంచిది అని అంటారు మన వాళ్ళు కూడా. కానీ ఈ అమ్మవారికి అయితే మట్టి దాంట్లో ముట్టిస్తేనే మంచిది. అందుకని మట్టి కొనుక్కొచ్చుకొని పెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను పూజ ఎట్లా చేస్తాను అనేది మొత్తం వీడియో ప్రాసెస్ నేను పెడతాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఎట్లుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పాపలు ఎత్తుంది అమ్మవారికి ఎరుపు రంగు అంటే బాగా ఇష్టం కాబట్టి నేనైతే రెడ్ శారీ ఉన్న ఫోటో అయితే తీసుకొచ్చుకున్నా. అంటే కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ అమ్మవారికి అయితే రెడ్ అంటే బాగా ఇష్టం అట. అందుకనే అట్లా ఫోటో తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. మళ్ళీ ఈ పూజ కూడా ఏంటంటే ఎండ రాకముందు, సూర్యుడు రాకముందే మనము పూజ అయిపోవాలి, దీపం ముట్టించుకోవాలి ఫ్రెండ్స్. వీలైనంత తొందరగా వేసుకోవాలి, కానీ మరి తెల్లారుతున్న తర్వాత వేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ 9 రోజుల్లో నేను రోజు వీలైతే రోజు బ్లాగ్ పెడతా, వీలైతే. లేకపోతే తర్వాత వీడియోలో పెడతా. కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ అమ్మవారిని ఇట్లా అలంకరించుకున్నా చూడండి. అయ్యో చిట్టి గాజులు తీసుకున్నా. ఇక అట్లనే మొత్తం మట్టి పాత్రలు ఇవన్నీ. సో అమ్మవారికి ఆవు నెయ్యితోటి దీపం పెట్టాలి. ఇగో ఇక్కడ ఆవు నెయ్యి, ఇక్కడనేమో మన నువ్వుల నూనెతోటి. ఇదేమో అమ్మవారికి ప్రసాదం. బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం పెట్టుకున్నాను నేనైతే. సాంబ్రాణి అంటే బాగా ఇష్టం అమ్మవారికి. నేనైతే ఇట్లా ఖాళీ కప్స్ తెచ్చుకున్నా. ఇందులోకి సాంబ్రాణి నేనైతే ఫస్ట్ ఇవన్నీ చూపించుదాం అనుకున్నా, కానీ అసలు మర్చిపోయినా. అంటే పూజకి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం అని చెప్పేసి చూపి. ఇవన్నీ పూజకి కావాల్సినవి. అంటే వత్తులు, ఎర్ర వత్తులు తీసుకోవాలి. ఎందుకంటే రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ముందే చెప్పిన కదా, అందుకని ఎర్ర వత్తులు తీసుకోవాలి. సాంబ్రాణి అంటే బాగా ఇష్టం, అందుకని సాంబ్రాణి తీసుకున్నా. ఇవేమో కప్స్. ఇంకేమున్నాయి? ఆర్తి కర్పూర బిళ్ళలు, బెల్లం,
అంటే స్వీటు బెల్లం అంటే ఎక్కువ కాబట్టి బెల్లం పెట్టుకున్నాను నేనైతే. మీ ఇష్టం ఉంటే మీకు నచ్చినట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, పూజ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఏం చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావు? దాత్రి జయ జన జయ జయది మన జయ జయది జయ జయది చూపి. జయ జయ మొక్కు, జయ జయ మొక్కు, జయ జయ మొక్కు మొక్కు, జయ జయ మొక్కు, జయ జయ మొక్కు, జయ 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 జయ. అయ్యో జయ జయ మొక్కు, జయ జయ మొక్కు. బాగా పెట్టదు పెట్టదు ఏదో పెట్టకు, బెల్లమే ఇంకా తీసేయమో ఇంకా కొంచెం అలా కొంచెం కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వారాహి మాత పూజ చేసుకున్నామని చెప్పినా కదా. సో పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాజన్న గుడికి పోయేద్దామని పోతున్నాం. రాజు ట్రెడిషనల్ లుక్. ఎట్లుంది ఫ్రెండ్స్? మంచిగా ఉన్నాడు కదా? మంచిగా ఉన్నావు, నిజంగా మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఇది మ్యాచింగ్ అయింది, రెడ్. దాత్రి చూడు దాత్రి. బాయ్ నాన్నకేసి బాయ్. ఈరా ఇక చూడిగో నాన్న. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా వీడియో కంటిన్యూగా. ఏమో అంటే తీద్దాం అనుకుంటున్నా, కానీ ఎంతమంది ఉండదు తెలియదు. మంది ఎక్కువ ఉంటే మాత్రం తీయకపోలేకపోవచ్చు, మంది లేకపోతే మాత్రం ట్రై చేస్తే ఎట్లయినా ట్రై చేస్తా కొంచెమైనా. ఓకే పోదాం రాదు. విధాత్రి గెజ్జుడు నాన్నేడి తలుపద్దు ఇక ఇజ్జుడు నాన్నేడి తలుపద్దు అట్లా. విధాత్రి నాన్నేడి రోజు అలవాటు అయింది ఇట్లా డ్యాన్స్ ఎత్తుంది. మేము టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్, అక్కడనే టెంపుల్. సో ఒక వీడియో చేద్దాం అనుకున్నా గుడి గురించి, కానీ అసలు టైం లేదు. ఈ వీడియోలో చెప్తాం మీకు. అయితే రాజన్న గుడి ముందు రోడ్డు పెద్దగా చేస్తారు. సో దానికోసం అయితే పాపం నిజంగా ఇండ్లు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్కి మస్తు ఇండ్లు అంటే తీసేసారు గవర్నమెంట్. అది వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే టైం లేదు. వీలుంటే ఇప్పుడు చూస్తా ఫ్రెండ్స్. నిజంగా అక్కడికి పోతే మస్తు బాధ అనిపిస్తుంది చూస్తే. అంటే మస్తు రోజులు నుండి చూస్తున్నాం కదా ఇక్కడ వాతావరణం మొత్తం. ఇప్పుడు కొన్ని రోజులు అయితే మొత్తం చేంజ్ కొత్తగా అయిపోతుంది. సో చూడాలి వస్తుంది ఇక. సో రాజన్న గుడి ఇంకా కొన్ని రోజులకి ఇంకా పెద్ద ఫేమస్ అవుతుంది. ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. గుడి చుట్టూ ప్లానింగ్స్ మొత్తం చేంజ్ చేసారు. అంటే ప్లానింగ్ అయితే అప్పట్లో న్యూస్లో కూడా వచ్చింది. సో అట్లా జరిగితే మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది గుడి అయితే. సో చూడాలి. కానీ అక్కడ ఇండ్లు పోయినందుకు బాధ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం గుడి కొంచెం ఫేమ్ అవుతుంది కాబట్టి అట్లా కొంచెం సంతోషమే. ఏంటంటే రాజన్న గుడి అంటే ఎంతోమందికి ఎక్కడి నుండో వస్తారు అసలు ఇక్కడికి. సో అంత ఫేమస్ మన టెంపుల్, ఇంకా మంచి అట్లా ఫేమస్ అవుతుంది ముందు. సో ఓకే, ఇప్పుడు మేము టెంపుల్లో లోపలికి వెళ్తున్నాం. సో మేమైతే ఇక్కడ నుండి చెరువు దగ్గర నుండి వచ్చినాం అన్నట్టు. అంటే మీకు రోడ్ ఇది అంటే ఇక్కడ నుండి ఒక 3-4 చోట్ల నుంచి రావచ్చు, ఒక సైడ్ నుండి కాదు. సో మేము చెరువు దగ్గర నుండి వస్తున్నాం, అందుకే కొంచెం కొత్తగా అనిపించవచ్చు.
సో మొన్న కొంతమంది వీడియోలో అడిగిరు, షార్ట్ వీడియోలో భీమన్న గుడికి పోయినాం కదా అది ఎక్కడ అని. వెమ్లవాడలో నేనే, కాకపోతే వెమ్లవాడ రాజన్న గుడికి వెనకాల ఉంటుంది ఆ గుడి, అంటే కొంచెం దూరమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడిగితే చెప్తారు. సో మొన్న చాలామంది అడిగారు, అత్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, అది కూడా వెమ్లవాడలోనే రాజన్న గుడి వెనకాల ఉంటుంది. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మేమైతే గుడి లోపలికి అయితే పోయినాం. ఈ పోగానే ఫస్ట్ అయితే కోనేరు పోయి కోనేరులో నీళ్ళు చల్లుకొని గుడి లోపలికి పోదామని చెప్పేసి పోతున్నాం. సో అక్కడైతే నన్ను అక్కడ పోలీస్ వాళ్ళు సార్ వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. ఏంటంటే సాంగ్స్ చేస్తారు కదా మీరు, సాంగ్స్ మీ మంచిగా ఉంటాయి, ఎప్పుడు మీరే చూస్తామని చెప్పారు. కొద్దిసేపు మాట్లాడినాం. సో సార్ వాళ్ళైతే మమ్మల్ని డైరెక్ట్ దర్శనానికి అయితే పంపించారు ఫ్రెండ్స్. నిజంగా నేను అస్సలు మర్చిపోలేని రోజు ఈ రోజు అయితే. ఏంటంటే గుర్తుపట్టి మరి లోపలికైతే పంపించారు. సో అది థ్యాంక్ యూ అంటే సార్ వాళ్ళకి. అట్లనే ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. నిజంగా వల్ల ఎక్కువ మంది లేరు, అందుకే వీడియో అయితే ప్రశాంతంగా తీసుకున్నాం మేము. సో అవైతే నేను ఆవుకు పెట్టడానికి కోసం అని చెప్పేసి అరటి పండును ఆ గడ్డి కట్టలు అవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. పాపతోటి పెట్టిద్దామని అనుకున్నా, కానీ భయపడుతుంది, అయినా అని మెల్లగా అయితే పెట్టించిన. సో అవి గడ్డి అయితే పెట్టించిన. సో చూడండి ఎట్లా పెడుతుందో. నాకు కూడా భయమైంది, అవి చూస్తే అట్లా ఇట్లా ముందరికి వస్తే భయమైంది, మన అంటే కావచ్చని. కానీ మంచిగానే తిన్నాయి, ఏమనలేవు. కొద్దిసేపు అయితే అక్కడ వీటిని చూసుకుంటూ వీటి దగ్గరనే ఆడుకున్నాం. పాప మంచిగా ఆడుకుంది. చూడండి దూరం చూస్తేనేమో బాగా సంబరపడ్డది, కానీ దగ్గరకు చూస్తే భయపడ్డది. సో నా లెక్కనే నాకు కూడా గట్లా అనిపించింది. ఇంకా ఏంటంటే అక్కడ గుళ్ళే పనిచేసేటోళ్ళు వీళ్ళందరూ అయితే నన్ను గుడి లోపలికి రాగానే చూసిరట, కానీ మాట్లాడదామా లేదని అనుకున్నారట, కానీ దగ్గరికి వచ్చి మాట్లాడారు. నేను కూడా మాట్లాడినా. సో అలా అంటున్నారు, అంటే ఇట్లా మన లెక్కనే మంచిగా ఉన్నారు మీరు, మంచిగా మాట్లాడుతున్నారని కూడా ఆ అమ్మ అన్నది. ఫోటో మేము మీతో తీసుకోవాలి కానీ మీరు నాతో తీసుకుంటారా అని అంటే అయితే నేను మాట్లాడినా. ఏంటంటే మీరు నాతో తీసుకున్నా అని ఇట్లా మీ వల్ల నేను ఇట్లా ఉన్నా కదా, అంతా అట్లా ఎందుకు అనుకుంటారమ్మా, మేము కూడా తీసుకోవాలి కదా ఫోటో అని అంటే ఆమె అట్లా నా దగ్గర తీసుకొని సంబరపడ్డా నిజంగా. ఏంటంటే అలాగే నన్ను చూడంగానే మస్తు సంబరం అనిపించింది. అందరు వచ్చారు, అక్కడ పనిచేసే వాళ్ళు అందరు వచ్చారు. మా పాపతో అయితే మంచిగా స్పెండ్ చేసి వాళ్ళు చూడరు. మా పాపనైతే వాళ్ళ దగ్గరికి ఏంటంటే అసలే రాలేదు. ఆ అమ్మ ఇట్లా ఆవుల దగ్గరికి అటు ఇటు ఎత్తుకపోతుందని వాళ్ళతోటే ఉంది. ఇప్పుడైతే గుళ్ళని నడిపిద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మా పాప ఆ రోజు ఏందో అసలు దానికే లేచి మొత్తం గుడి చుట్టూ తిరిగింది. నిజంగా చూడరు ఎంత మంచిగా నడుతుందో. అంటే ఇంటి దగ్గర మొన్నటిదాకానైతే కొంచెం భయం కొద్దీ అడుగులు ఎత్తుండే, కానీ ఆ రోజు అయితే మంచిగా ఒక్కతే దానికే మంచిగా నడిచింది. దాని తర్వాత అయితే వాళ్ళే పిలిచి ఇక్కడ గండా దీపంలో నూనె వద్దురా అని చెప్పారు వాళ్ళే. పోయితే నేను పోసినాక మా పాపతో కూడా పోయించిన. ఇక తర్వాత నన్ను ఇచ్చిపెట్టింది. అసలు గుళ్ళకు లోపలికి నడుచుకుంటూ పోతుంది గుడిని. మేము అక్కడనే కూర్చున్నాం, కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాం. ఏంటిది అసలు మొత్తానికే కూర్చుంటలేదు, మంచిగా నిల్చుండి మంచిగా నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మా పాపతోటి ఫస్ట్ టైం రాజన్న గుళ్ళే ఇంతసేపు ఉండు నిజంగా ప్రశాంతంగా అనిపించింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.